ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ పని జరగదు. మేము కోర్టు ద్వారానే కేసు ఇచ్చాం, తీసుకుంటారు. నేను కాదు, ఆయన నాగేందర్ రెడ్డి అని ఆయన పోయి ఇచ్చాడు, ఆయన మీదకి పెట్టింది. పంపించాము, రెండు చూస్తామని అన్నాడు. అది ఇది చూసి పరిశీలిస్తామని అన్నాడు. మాజీ మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులుగా లేనండి ఇప్పుడు. మీ మీద ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నేను చెప్పేది నువ్వు మీరు ఏమి ఇట్లా కావాలని మీరు కూడా మాట్లాడారు. పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా నేను కూడా చెప్తాను, ఏమి ఇబ్బంది లేదు. మాజీ మంత్రి అయితేనే కదా నన్ను ఏదో ఒకటి డౌన్ చేయాలని కదా. రేపు భయం, ఏం చేస్తారో వీళ్ళు, మళ్ళా వస్తారో వీళ్ళు డౌన్ చేయాలనే కార్యక్రమం, లేదా కక్ష సాధింపు. ఎవరు పన్నారో మీకు తెలవాలి, నాకెట తెలుస్తుంది. మాకు కనపడింది ఐఓఆర్ఓ, పిఆర్ఓ, మన కెమెరాలు బట్టి తిప్పుతా ఉన్నారు, మొత్తం చేశారు. ఒకవేళ మా మనిషి బోర్డు పెరికేసి నాకు ఫోన్ చేశాడు, బోర్డు తీసేయని చెప్పినాడు, బోర్డు తీసేసాడు. వీళ్ళు కెమెరాలో ఎన్ని కెమెరాలు ఉంటే ఆయన దౌర్జన్యం చేసి తెలుపుకుంటుంటే తీలేరా? ముఖ్యంగా మీరు ఈ స్థలానికి గురించి మోసపోయారని ఫీల్ అవుతున్నారా? నేను చెప్పేది నువ్వు చెప్పినాక నాకు అర్థమైంది. మోసపోయానను, దానివల్ల నష్టపోయానను నేను ఎప్పుడు ఫీల్ గాను. నిజంగా ఏదైనా మోసం జరుగుంటే మా వైపు నుంచి ఏముండదు, నేను ఇచ్చేసేదాన్ని కూడా సిద్ధం. వాళ్ళదేని కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చేస్తాను. నేనైతే కొన్న డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి, 1954 నుంచి ఉన్నాయి. 54 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇంకా మోసపోయేది ఏంటి? నేను తప్పు పట్టంలే, దాంట్లో ఉండే అన్ని తర్వాత మారినాయి. ఈరోజు డైక్లాట్లో ఉండే అన్ని ఆ పేరుతో లేవు, రకరకాలుగా మారినాయి. పట్టాలు ఇచ్చారు, నువ్వు రావా, నీకు ఎందుకు నువ్వు తాళ పేరు అంతే కదా. నేను కొనే 19 ఏళ్ళు అయింది. నేను అంతకుముందు 2003లో వాళ్ళు కొన్నారు నాకు అమ్మిన వాళ్ళు. వాళ్ళకి అమ్మిన వాళ్ళు 54లో నుంచి ఉండేవాళ్ళు. ఇంకా నువ్వు ఇంతకన్నా ఏం డాక్యుమెంటేషన్ చేస్తావు? నువ్వైతే ఇంకా పుట్టక ముందు నుంచి కూడా చూసేటట్టున్నావు. రెవెన్యూకి సంబంధించిన ఎంఆర్ఓ గారు ఒక నిర్ధారణ చేశారు, దాని మీద మీరేం మాట్లాడతారు? ఆయన చేసింది తప్పు అంట, ఇప్పుడు చేయకూడదు. ఆయన ఎవరు చేసేదానికి? దానికి విచారణ చేయాలా? అంటే ఇన్ని రోజులు ఏం చేయకుండా ఏం చేస్తున్నారు? అది పద్ధతి కాదు, ప్రొసీజర్స్ ఉంటాయి గవర్నమెంట్లో. దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎనీథింగ్. ఆయన పోయి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వాలి, ఇలా కంప్లైంట్ వచ్చింది, మీరు మీ దగ్గర ఉండే కాగితాలు సబ్మిట్ చేయండి అని మాకు నోటీస్ ఇవ్వాలి. మేము సబ్మిట్ చేస్తాం, వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి, మీ కాగితాలు సబ్మిట్ చేయాలి. అన్నీ చూసి నిర్ధారించి కలెక్టర్ లెవెల్లో నిర్ణయం తీసుకోవాలి. లేదా కోర్టులో, ఇది సివిల్ కేసు కాబట్టి కోర్టుకు పోవచ్చు. ఇప్పుడు మీకంతా తెలుసు, నా నోటు గుండా చెప్పించాలనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది, నేను కాంట్రవర్సీలకు పోను కూడా. నేను నా జీవిత చరిత్రలో ఎక్కడ కాంట్రవర్సీలకు పోయి కానీ, ఎవరినైనా కొట్టించి కానీ, ఎవరినైనా కొట్టబోయి కానీ, ఎవరినైనా బెదిరించి కానీ ఇట్లాంటి రాజకీయం చేయలేదు. శుద్ధంగా చేశాం, శుద్ధంగా నిష్క్రమిస్తాం, అంతేగాని ఇలాంటిది ఏమీ ఉండదు. థ్యాంక్ యూ అందరూ. మొన్న సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో పెద్దగా మన గురించి, నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం. చాలా బాధాకరమైన విషయం. ఒకరోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం, ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం, ఈఆర్ఓ నేరుగా సైట్కి రావడం, ఇది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు.
ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా, వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం, ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకొని పెట్టడం, ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం, పోజు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా. ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు. ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు 1954లో దీన్ని పొన్నవోలు దశరథరామరెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు. దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి. మీకు కనపడదాయా? అది చూసి 1954లో 295వ సర్వే నంబర్, డాక్యుమెంట్ నంబరు 192/1954. దశరథరామరెడ్డి, పొన్నవోలు దశరథరామరెడ్డికి 90 సెంట్లు, 91 సెంటు, వేణుగోపాల్ రెడ్డికి 91 సెంటు వచ్చింది. దశరథరామరెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు 91 సెంటు. వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు, రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు. – 2003లో విక్రయం చేశారు 2 డాక్యుమెంట్. మురళీకృష్ణరాజు, కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి 2007లో నాకు అమ్మడం జరిగింది. దాని డాక్యుమెంటు ఇది. ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది. నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో, ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఒక పేపర్. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ఎంఆర్ఓలు, విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు. దీన్ని సహించం కూడా. వాళ్ళిద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం. ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము, ఎవరికి ఇచ్చినా కూడా. అది కాకుండా నిన్న ఆడ ఉండే మా మనిషి మీద కేసు పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉన్నారు అన్నీ. ఒకవేళ ఈయన ఏదైనా చేసింటే అది కూడా తీయొచ్చు కదా. ఇటు దొంగ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు వాళ్ళు. ఈరోజు కూడా మా పేరుతో ఉంది. సార్ చూడండి. నాలుగులో అంటే దగ్గర 60 ఏళ్ళు పైన ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు. డైక్లాట్లో ఉండేవి కరెక్ట్ కాదు. డాక్యుమెంట్ ఉండాలి. ఎవరిచ్చారో, ఎప్పుడు, ఏ సంవత్సరం ఇచ్చారో ఉండాలా. అది కూడా ప్రూవ్ చేయాలి. ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చి ప్రూవ్ చేయాలి. అది ఏమీ లేకుండా మాకు డైక్లాట్లో ఉందని ఒక 60 సంవత్సరాల తర్వాత వచ్చి ట్రాక్టర్ వేసుకొని రావడం. ఒక మనిషి అయ్యవారు ధైర్యంగా రాగలడం ఊళ్ళోళ్ళ పొలంలోకి. మన సెక్రటరీ కూడా వచ్చాడు. ఆ సెక్రటరీ సంగతి అందరికీ తెలుసు. గతంలో పెద్ద చరిత్ర ఉండే ఆయన. దీని మీద తప్పకుండా కూడా మేము కోర్టులో వాళ్ళ మీద, ఎందుకంటే ట్రెస్పాస్ కింద వస్తుంది, మా పొలంలోకి రాకూడదు, మాకు నోటీస్ ఇవ్వాలి. మేము నోటీస్ చదువుకొని పలానా రోజు వస్తామంటే ఎవరు దానికి విఆర్ఓ ఇస్తే చాలదు. ఆర్డీఓ లెవెల్లో, ఎంఆర్ఓ లెవెల్లో ఇవ్వాలి. ఇట్లా మాకు వచ్చింది, మేము వస్తున్నాము. తర్వాత రుజువు చేయాలి.
లేదా సివిల్ కోర్టుకు పోవాలి. ఏమీ లేకుండా ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంటుంది, 20 ఏళ్ళ నాడు కట్టుకొని ఉంటావు. నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని వచ్చి మీది ఆక్యుపై చేస్తే జరగద్దా? కాగితం కూడా లేదు. ఒకవేళ ఉంటే ప్రూవ్ చేసుకోండి. మాకేమీ నేను 40 ఎకరాలు కొన్నా, 90 సెంట్లు, 80 సెంట్లు కాదు. అక్కడ ఒకే రోజు 40 ఎకరాలు కొనుక్కున్నాం, రిజిస్టర్ చేసుకున్నాం. అది కూడా 19 ఏళ్ల కిందట. నా దగ్గరికి ఒకసారి వచ్చాడు ఆయన అయ్యవారు. వస్తే డబ్బులు అడిగాడు. ఏదైనా ఇవ్వండి, మా పేరుతో మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసి ఉంది అన్నాను. ఈ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురావా, సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు, ఊళ్ళో రాస్తే అని చెప్పాను. నేను 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ ఇసుమంత మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఎవరిది ఆక్యుపై చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎక్కడా రౌడీజం చేయలేదు, ఎవరిని కొట్టించలేదు. ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు మా కుటుంబానికి 150 ఎకరాలు ఉంది మొత్తం, మా పిల్లలకైతేనే నాకైతే. మాకు అవసరమే ఉంది కబ్జాలు చేయాల్సిన అవసరం. ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం. నువ్వు వచ్చి ఈరోజు రౌడీజం చేస్తే ఎట్లా? గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆక్యుపై అయ్యాము, కనపర్తిపాడంతా ఆక్యుపై అయ్యాము. ఇంకా వేరే ప్రాంతాల్లో గుజుగుజు నెల్లూరు కాడ, ఇంకా నెల్లూరు శివారాల్లో ముత్తుకూరు, మన పొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆక్యుపై ఉన్నాయి. మీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించు, పేదవాళ్ళకి పట్టాలు ఇటు ఏదో చేయండి. అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు. ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఏడ్చాలా, ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని తెలియజేసుకుంటాం. ఎంఆర్ఓ నిన్న మధ్యాహ్నం దాకా మాదని చెప్పాడు. నిన్న సాయంత్రంకి వచ్చేసరికి బెదిరించినట్టున్నారు. మరి నిన్న మధ్యాహ్నం మా వాళ్ళు 2-3 అడిగారు, పొలం మీదేనని చెప్పాడు. సాయంత్రం వచ్చేసరికి ఏం బెదిరించారో కాగితం రాసి ప్రకటన ఇచ్చారు. న్యాయబద్ధంగానే పోరాడతాం. ఏమి మేము రౌడీజం చేసే పని ఉంది, వాళ్ళు పోయి కొట్టేది అటువంటి ఇంకొక 10-15 రోజుల తర్వాత ఒక 15 రోజుల తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమిటి, వాటిని అన్నింటినీ కూడా బయటకు తీసి పంచమని చెప్పేదానికి ఒక ప్రశ్న అన్నీ తీయాలి కదా రికార్డు. ఇదే వీఆర్ఓ చేసిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ తీసి అప్పుడు ఆ రోజు అడగండి సార్. స్లో అంటే ఏముంటుందా మాకు? మేము చెప్తే ఇనే ఆఫీసర్ ఎవరైనా ఉన్నాడా? ఎమ్మెల్యేలు రాజులు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఈవెన్ ఎంపీలకు కూడా ఏమీ ఛాన్స్ ఇవ్వరు, ఏదో అప్పుడప్పుడు పిలిచి ఒక దండేసి పంపిస్తారు. నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి రాజులు. ఆ రాజ్యంలోకి ఎవరిని రానియరు, అక్కడ ఉండే అధికారులు వాళ్ళు చెప్పినట్టు చేయాలా. ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు, జనం అంతా ఎట్లుంటారో, అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పరిగిస్తూ ఉంటారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి ఈదులు కూడా పట్టం. మనం ఏదన్నా ఎవరన్నా ఎంఆర్ఓ మా మాట వింటాడా, విఆర్ఓ వింటాడా? ఎవరన్నా పాపం మా మీద ప్రేమ ఉండేవాడు కూడా వణికిపోతుంటాడు, నన్ను వదిలేసాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.